కాంపిటీషన్ విన్నర్ అయిన తర్వాత భూమికి సన్మానం చేయాలనుకుంటారు. అప్పుడు రిక్వెస్ట్ ప్రకారం తన తండ్రికి చేయమని భూమి రిక్వెస్ట్ చేస్తుంది. అందరూ కలిసి భూమికి తరపున తన తండ్రికి సన్మానం చేస్తారు. సన్మానం చేసిన తర్వాత చాలా సంతోషపడుతూ ఉంటాడు శరత్చంద్ర. ఈలోపు ఇక తన కూతుర్ని అర్థం చేసుకొని దగ్గరికి తీసుకుంటాడు. ఇక వెంటనే గగన్ అక్కడ తన భర్త కూడా సహాయంతో ఈరోజు ఇలా ఒక మెట్టెక్కిందంటే అటు తండ్రి ఇటు భర్త ఇద్దరు కలిసి తనకి చేతికి ఆయుధంగా వాళ్ళు ఇచ్చారు కాబట్టి ఈరోజు తన తల్లి కోరిక నెరవేర్చింది అని గగన్ని కూడా పొగుడుతూ ఉంటుంది ఇక సుధా మేడం. ఈలోపు వెంటనే ఇక అక్కడి నుంచి అందరు కలిసి బయలుదేరుతారు. కాంపిటీషన్ విన్నర్ అవుతుంది. ఈలోపు గగన్ని కలవడానికి భూమి చాలా సమయాన్ని కేటాయిస్తుంది. కానీ భూమితో మాట్లాడనివ్వకుండా తార కావాలని చెప్పేసి గగన్ని తీసుకొని అక్కడి నుంచి వెళ్ళే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఇక మరోవైపు గగన్ అక్కడి నుంచి తారను చూడక ముందుకు భూమిని కలిసి మాట్లాడదామని చెప్పేసి అనుకొని తార దగ్గరికి గగన్ ఇక అక్కడి నుంచి భూమి దగ్గరికి వెళ్తున్న గగన్ని చూసి తార గగన్ని పిలుస్తుంది. ఎక్కడికి వెళ్తున్నారు గగన్ గారు? భూమితో ఒక చిన్న మాట మాట్లాడాలి అంటే ఇప్పుడు సారీ చెప్పడానికే నాకు తెలుసు గగన్ గారు, మీరు ఎలాగైనా భూమికి సారీ చెప్తున్నారని చెప్పేసి అనుకుంటున్నా. మీరు ఆ భూమితో మాట్లాడే ఛాన్స్ నేను ఇవ్వను కదా. పర్లేదు గగన్ గారు, మీరు భూమితో మాట్లాడాలనుకుంటున్నారు. ఇప్పుడైనా కనీసం అర్థమవుతుందా? ఆ భూమి కనీసం మీకు ఒక గురు మర్యాదలాగా కూడా మాట్లాడట్లేదు. తన తండ్రి గురించే పొగుడుకుంది. అలాంటి భూమి గురించి మీరు అంతలా ఆలోచించాల్సిన అవసరం లేదండి. వెళ్దాం పదండి. ఇక విడాకుల గురించి అంటావా? అది ఫోన్లో అయినా మాట్లాడుకోవచ్చు అని చెప్పేసి గగన్ చేపట్టుకొని తార తీసుకొని వెళ్తుంది. కానీ భూమి దగ్గర గగన్ మనసు అలాగే ఉండిపోతుంది. గగన్ మాత్రం వెనక్కి భూమి చూస్తూ బాధపడుతూ ఉంటాడు. ఇక భూమి కూడా గగన్తో మాట్లాడాలని ప్రయత్నం చేస్తూ ఉంటుంది. కానీ ఇక్కడ శరత్చంద్ర ఉంటాడు కదా, ఏం మాట్లాడిన పరిస్థితి. అక్కడి నుంచి భూమిని తీసుకొని డైరెక్ట్గా గగన్ ఇటు తారని తీసుకొని ఇంటికి వెళ్తే అటు భూమిని తీసుకొని శరత్చంద్ర ఇంటికి బయలుదేరుతాడు. కేసు కోసం అని చెప్పేసి భూమి మళ్ళీ ఏసీపీ విక్రమ్ని కలవడానికి స్టేషన్ దగ్గరికి వెళ్తుంది. స్టేషన్ దగ్గరికి వెళ్ళేసరికి ఏసీపీ విక్రమ్ కనిపించడు. అదే సమయానికి ఫోన్ చేస్తూ ఉంటుంది. ఫోన్ నాట్ రీచబుల్ వస్తుంది. అక్కడున్న కానిస్టేబుల్ని ఏసీపీ విక్రమ్ గారు రాలేదంటుండగా, సారీ మేడం, అతను చనిపోయాడు. ఏం మాట్లాడుతున్నారు? అవును మేడం, అసలు ఏం జరిగిందంటే ఆ రోజు అతను ఇక ఇవన్నీ ఎవిడెన్స్తో సహా శరత్చంద్రను కలవడానికి వస్తూ ఉంటాడు. ఆ సమయంలో అందులో ఒక కానిస్టేబుల్ అపూర్వకు సాయం చేస్తూ ఉంటాడు కదా మేడం. ఇప్పుడు ఇక మా ఏసీపీ గారు మీ ఇంటికి నీ బండారం బయట పెట్టడానికి సాక్ష్యాలతో సహా వస్తున్నాడు మేడం అని ఆ కానిస్టేబుల్ అపూర్వకు చెప్పేసరికి అపూర్వ వెంటనే ఇక రౌడీ పాండును పెట్టిస్తుంది. ఆ సమయంలో ఆ కేసు తరపున అపూర్వే ఈ హంతకురాలని చెప్పేసి ఇక ఆధారాలతో సహా శరత్చంద్రకు చూపించడానికి ఇంటికి వస్తున్న ఏసీపీ విక్రమ్ మీద రౌడీలు అటాక్ చేస్తారు. వెంటనే కత్తిపోట్లను ఇక అతన్ని చంపేస్తారు. అతను గుర్తు తెలియకుండా చచ్చిపోతారు. ఈలోపు ఇక సీసీ కెమెరాల ద్వారా ఆ పాండును పట్టుకొని అరెస్ట్ చేస్తారు పోలీసులు. కాకపోతే ఇక తన చేయికి మట్టంటకుండా ఇక సాక్ష్యాలు ఇవ్వని చెప్పేసి అపూర్వ అనుకుంటుంది. ఈలోపు వెంటనే రౌడీ కాల్ చేసి, మేడం మీరు అనుకున్నట్టే ఆ ఏసీపీ విక్రాన్ని చంపేశాను. వాడి దగ్గర ఏ సాక్ష్యాలు లేవు కదా. లేవు మేడం, అన్నీ మేము తీసుకున్నాం. సరేరా, నువ్వు అడిగిన దానికంటే డబ్బు ఎక్కువనే నీ చేతిలో వస్తుందిరా అని కాల్ కట్ చేస్తుంది. ఒసే భూమి, ఇక నన్నే నీ తండ్రి దగ్గర విలన్ని చేయాలనుకుంటున్నావు కదనే. అంత సాధ్యపడదే. విలన్ పాత్ర నీ ముంగటి మాత్రమే, ఆడియన్స్కి మాత్రమే. కానీ నా బావ దగ్గర మాత్రం నేను ఒక భార్యలాగా, మంచిదానిలాగా ఇక ఇలా పర్ఫార్మెన్స్ చేయాలి తప్పదు కదనే. ఎందుకంటే ఆస్తి నా చేతికి వచ్చేంత వరకు బావ మీద
అపరమైన ప్రేమ ఉంటుంది. ఆ తర్వాత విలన్ పాత్ర బావ దగ్గర కూడా ఒక్కొక్కసారి చూపించక తప్పదనుకో. కానీ నీ తల్లి చావుకు అంత తొందరగా నేనెలా దొరుకుతానే? ఇన్ని సంవత్సరాల నుంచి నేను దొరకకుండా ఇన్ని దాటుకుంటూ వచ్చాను. కానీ ఇప్పుడు నువ్వు పిల్ల కాకివి నన్ను ఏకంగా రెడ్ హ్యాండెడ్గా పోలీసులకు పట్టించాలి అనుకున్నాం. కానీ నీ పప్పులు ఉడకవే. సాక్షులతో పాటుగా ఆ ఏసీ విక్రమ్ కూడా చచ్చిపోయాడే అనే విధంగా అపూర్వ అనుకుంటూ ఉంటుంది. ఈలోపు భూమి స్టేషన్కి వెళ్ళేసరికి జరిగిన విషయం భూమికి తెలిసిపోతుంది. దీని వెనకాల కావాలని చెప్పేసి అపూర్వ పిన్ని చంపించిందని వెంటనే ఇక ఈ విషయం బావకు చెప్పాలని గగన్కి ఫోన్ చేస్తూ ఉంటుంది. గగన్ మాత్రం ఫోన్ లిఫ్ట్ చేయడు. మళ్ళీ ఆఖరి నిమిషంలో మళ్ళీ కాల్ చేస్తుంది. ఇక భూమి ఫోన్ అని చెప్పేసి లిఫ్ట్ చేస్తాడు. బావా బావా ఏమైంది భూమి? ఏం లేదు బావా, ఆ ఏసీపీ విక్రమ్ చనిపోయాడు. వాట్? ఇదంతా మా అపూర్వ పిన్ని చేసినట్టుగా ఉంది. ఇప్పుడు సాక్ష్యాలు కూడా ఏం లేవు బావా అని ఈ విధంగా అనేసరికి సరే అని చెప్పేసి వెంటనే కాల్ కట్ చేస్తాడు. ఇది అపూర్వ చేసిందా అని ఈ విధంగా ఆలోచిస్తూ ఉంటాడు. ఇక వెంటనే శారద గగన్ దగ్గరికి వస్తుంది. ఏంట్రా ఏమైంది అంటాడుగా, ఏం లేదమ్మా, ఇక అపూర్వ ఆ ఏసీపీ విక్రాన్ని చంపించిందట. ఏంటిరా ఏమంటున్నావు? పాపం భూమి ఇటు తన తల్లి గురించి ఆలోచించి ఇకొక గుర్తింపు తెచ్చుకున్న సమయంలో ఇక అపూర్వ బండారం బయట పెట్టి తనని అరెస్ట్ చేయాలనుకుంటున్న సమయంలో ఇక ఇప్పుడు ఏ సాక్ష్యం లేకుండా అయిపోయింది. ఆఖరికి భర్తగా ఉండాల సపోర్టుగా ఆ సమయంలో స్వార్థానికి నేను నా చెల్లి గురించి ఆలోచించి తనకి తోడు కూడా ఉండలేకుండా ఒక్కతే ఇక అన్నిటికీ తను అలా ముందడుగేస్తూ ధైర్యంతో చేస్తూ ఉంది. ఇన్ని తప్పులు చేస్తున్నానమ్మా, తన పట్ల చాలా తప్పులు చేస్తున్నాను. తప్పని తెలిసినా కూడా ఇక భూమిని ఏమాత్రం కూడా దూరం పెట్టి స్వార్థంగా ఆలోచిస్తున్నాను. అది నా చెల్లి గురించి మాత్రమే. ఏ తప్పు చేయలేదు పాపం, అయినా కూడా తప్పు చేసిందని చెప్పేసి ఈరోజు తనకి విడాకులు ఇవ్వడానికి నా మనసు అంగీకరించడం లేదమ్మా. ఎందుకంటే ఈ గుడ్డల నిండా నా భూమి ఉందమ్మా అని గుక్కపట్టి ఏడుస్తూ ఉన్నట్టుగా తన తల్లి మీద పడి ఏడుస్తూ ఉండగా పూరి ఈ మాటలు విని బాధపడుతూ ఉంటుంది. నా స్వార్థం కోసం మా అన్నయ్యను బాధ పెట్టడం ఇది కరెక్టేనా? ఎంతవరకు కరెక్టు? అన్నయ్య ఇంతలా బాధపడుతూ ఆ సంతోషంగా నేను ధృవ చేత 3 మూళ్ళు వేయించుకోవడం కరెక్టేనా? అసలు ఏంటి ఏం అర్థం కావట్లేదే అని విధంగా పూరి కూడా ఆలోచిస్తూ ఉంటుంది. అయినా నా చెల్లి జీవితం సంతోషంగా ఉండాలి. భూమి మంచిదే అమ్మా, ఈ ఇంటి గురించి చాలా చేసింది. భూమి ఏ తప్పు చేయలేదని కూడా ఇప్పుడు కళ్ళారా సాక్ష్యం కనిపించింది. కానీ ఏం చేయలేని సిచ్యువేషన్లో ఉన్నాను. భూమిని దూరం చేసుకొని బ్రతకగలవా? లేదమ్మా, బ్రతకలేను. చావే ఎదురు పడుతుందేమో అనేసరికి పూరి షాక్ అయిపోతుంది. వద్దు, నాకు ఈ పెళ్ళి వద్దు. అన్నయ్య చావును చూసి సంతోషంగా ఉండడం నా వల్ల కాదు. అన్నయ్య సంతోషంగా ఉంటాడేమో అనుకున్నాను, కానీ భూమి ఏ తప్పు చేయలేదని అన్నయ్యకు తెలిసిన తర్వాత నా స్వార్థం కోసం అన్నయ్య జీవితాన్ని నా చేతులారా నిన్ను సర్వనాశనం చేయడం కూడా కరెక్ట్ కాదు. ఈ పెళ్ళి ఎలా ఆపాలి? అసలు నాకు పెళ్ళి జరగకపోయినా పర్లేదు, కానీ మా అన్నయ్య నాకు దూరం అయితే మా అమ్మ నేను బ్రతకలేము. అయినా నా తలరాత మీద ఎలా ఉంటే అలా జరుగుతుంది అనే విధంగా పూరి బాధపడుతూ ఉంటుంది. ఈలోపు కోపంతో ఇంటికి వెళ్ళి భూమి స్టేషన్ నుంచి పిన్ని అని చెప్పేసి గట్టిగా పిలుస్తుంది. హాల్లోకి వస్తుంది. నాన్న ఏంటి భూమి, ఏం జరిగింది అని చెప్పేసి ఇక అందరూ అడుగుతుండగా ఆ ఏసీపీ విక్రమ్ చనిపోయడానికి ఇక శరత్చంద్ర ఇక కేపీ అందరూ షాక్ అయిపోతారు. ఏంటమ్మా, ఏసీపీ విక్రమ్ చనిపోవడం ఏంటి? చనిపోవడం కారణం ఎవరో కాదు నాన్న, ఈ అపూర్వ పిన్ని. ఏం మాట్లాడుతున్నావు? నేను ఆ ఏసీపీ విక్రాన్ని చంపడం ఏంటి? సాక్ష్యాలు మొత్తం అతని చేతిలో దొరికాయట. ఆ సాక్ష్యం చూపించడానికి హత్య చేసింది అపూర్వ పిన్ అని చెప్పేసి ఇక సాక్ష్యం నీ దగ్గరికి చూపించడానికి వస్తున్న సమయంలో పిన్ని కావాలని రౌడీలను పెట్టించి చంపించిందట. దాని కారణం పిన్నే. ఏంటి భూమి, నా మీద లేనిపోని నిందలు వేస్తున్నా? చూసావా బావా, నేను లేనిపోని నిందలు
నా అక్కని చంపుకుంటానా? అయినా నువ్వు అనంగానే సరిపోతుందా? సాక్ష్యాలు చూపించదా? నేను చంపానని చెప్పేసి నువ్వు అంటున్నావే. దేవుడి మీద ప్రమాణం చేసి ఆ విక్రాన్ని చంపలేదని చెయ్యి పిన్ని అనేసరికి ఈలోపు వెంటనే గగన్ చేసే పని చేస్తాడు. ఎందుకంటే ఏసీపీ విక్రాన్ని చంపించింది రౌడీలని భూమి చెప్తుంది కదా. ఇక వెంటనే పోలీసులకు కంప్లైంట్ ఇచ్చి రౌడీని పట్టుకునేలా గగన్ కూడా హెల్ప్ చేస్తాడు. అప్పుడు పోలీసులకు ఆ పాండు దొరికిపోతాడు. పాండుకు పట్టపగలు చుక్కలు చూపిస్తూ ఇక ఎవరు చంపారా ఆ ఏసీపీ గారిని అనేసరికి వెంటనే చావు దెబ్బలు కొట్టేసరికి నేను కాదు సార్, అపూర్వ మేడం గారు నాకు డబ్బులు ఇచ్చి అతన్ని చంపమన్నారని చెప్పేసేసరికి వెంటనే అపూర్వను అరెస్ట్ చేయడానికి ఇంటి దగ్గరికి వస్తూ ఉంటారు. ఇక మరోవైపు ఒట్టు వేసి నేను ప్రమాణం చేసి చెప్తున్నాను, ఆ ఏసీపీ విక్రానికి చావుకు నాకు ఎలాంటి సంబంధం లేదు అనేసరికి ఇక వెంటనే స్టేషన్ దగ్గర నుంచి పోలీసులు ఇంటికి రానే వస్తారు. అపూర్వ గారు, నేనే అండి, మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం. చూసావు బావా, నేను చెయ్యలేదని చెప్పినా కూడా నా మీద భూమి కంప్లైంట్ ఇచ్చింది. సారీ మేడం, ఆ మేడం మాకు కంప్లైంట్ ఇవ్వలేదు. మాకు పాండు దొరికాడు, ఆ పాండు నిజం చెప్పాడు అనేసరికి అపూర్వ వణికిపోతుంది. ఇక లేనిపోని నా మీద నిందలు వేసి ఈ భూమి నన్ను ఆ కేసులో ఇరికించాలని చూస్తుంది బావా. ఇక ఈ భూమిని వదిలిపెట్టను అని చెప్పేసి వెంటనే భూమి మీదకి చెయ్యెత్తేసరికి చెయ్యి విరిచి శరత్చంద్ర చెంప పగల కొట్టి లోపల ఉన్న గన్ను తీసుకొచ్చి తలకు గన్ను గురిపెట్టి ఎన్ని నాటకాలు ఆడతావు, ఎన్ని నాటకాలు ఆడి అందరినీ నమ్మిస్తూ ఉంటావు, నీలాంటిది బ్రతకడానికి వీలేదు, చచ్చిపో, షూట్ చేస్తానని చెప్పేసి వెంటనే తలకు గన్ గురి పెట్టేసరికి స్టేషన్ నుంచి వచ్చిన ఇక ఆ ఎస్ఐ కానిస్టేబుల్ అందరూ కలిసి, వద్దు సార్, తనని చంపి మీరు నేరస్తులు కాకండి నాన్న, ప్లీజ్ నాన్న, ఇక నిజాన్ని బయట పెట్టింది కదా అపూర్వ పిన్ని, ఇక స్టేషన్లో ఊచలు లెక్క పెట్టుకోవాల్సిందే, అంతేకాదు నాన్న, అమ్మని చంపింది కూడా అపూర్వ పిన్నే అనేసరికి వెంటనే పోలీసులు వచ్చి అపూర్వను అరెస్ట్ చేసి తీసుకొని వెళ్తూ ఉంటారు. పోలీసులు అపూర్వను తీసుకొని వెళ్ళిన తర్వాత మరోవైపు పూరి మాత్రం ఈరోజు పెళ్లి జరిగిపోతే నా చావే నేను చూసుకోవాల్సి వస్తుందని చెప్పేసి మనసులో అనుకుంటూ ఉంటుంది పూరి.